సో నిన్న T20 వరల్డ్ కప్ మ్యాచ్కి వస్తే అబ్బా ఏం మ్యాచ్ అబ్బా స్వామి, ఏం మ్యాచ్ అయినా. అసలు పాకిస్తాన్ వచ్చేసింది అనుకున్నాను నేను సెమీస్కి, అంటే న్యూజిలాండ్ని డామినేట్ చేసి పాకిస్తాన్ వచ్చేసింది అనుకున్నా. అసలు కిర్రాక్ జరిగింది మ్యాచ్ నిన్న అయితే, హోరాహోరీగా. వాళ్ళు శ్రీలంక వాళ్ళు ఎట్లా క్వాలిఫై అవ్వలేదు, వదిలేయచ్చు కదా, వదల్లా. నేను పడ్డా నువ్వు కూడా పడాల్సిందే అన్నట్టుగా ఇద్దరం వెళ్దాం పా ఇంటికి, మీ ఇంటికి వెళ్ళి నేను మా ఇంటికి వెళ్తాన్నట్టుగా ఆడారు. పాపం ఓపెనర్, పాకిస్తాన్ ఓపెనర్ షహీజాదా ఫర్హాన్ 100 కొట్టాడు కష్టపడి. వేస్ట్. మళ్ళీ ఓపెనరే ఫకర్ సమాన్ 80 పైన కొట్టాడు. వేస్ట్, ఆడిందంతా వేస్ట్. తీసుకొచ్చి దాంట్లో పోసినట్టు బూడిదలు. అబ్బా ఏం మ్యాచ్ అసలు. న్యూజిలాండ్ ఈ దెబ్బతో పాకిస్తాన్ వాళ్ళ ఇంటికి న్యూజిలాండ్ క్వాలిఫై అయ్యారు. అంటే రన్ రేట్ లేదు, జస్ట్ రన్ రేట్ లేకపోవడం వల్ల పాకిస్తాన్ వాళ్ళ కింద వాళ్ళే పెట్టుకున్నట్టు అయింది పరిస్థితి. అది పరిస్థితి. నిన్న మ్యాచ్కి వస్తే శ్రీలంక టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ పాకిస్తాన్ ఆడింది. మ్యాచ్ వచ్చేసరికి మళ్ళీ మన పల్లికెళ్ళి స్టేడియంలో శ్రీలంకలోని. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసింది పాకిస్తాన్. ఓపెనర్స్ ఇద్దరు, షహీజాదా ఫర్హాన్, నెక్స్ట్ ఫకర్ సమాన్ ఉన్నారు కదా ఇద్దరు, సమాన్. ఇద్దరు సమాన్లు బాగా ఆడారు. వీళ్ళిద్దరే ఆడింది, ఓపెనర్స్ ఇద్దరు ఆడింది, ఇంకెవరు ఆడలేదు. షదాబ్ ఖాన్, సల్మాన్ ఆగా కెప్టెన్, ఉస్మాన్ ఖాన్ వికెట్ కీపరు, ఎవరు ఆడలా. ఉచ్చరంలో అందరూ అవుట్ అయిపోయారు. ఇంక ఇద్దరు నిలబడి ఉన్నా నీకు స్కోర్ 230 దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 212 కొట్టారు కదా, ఇంకో 20-30 రన్స్ ఎక్స్ట్రా పుష్ చేసి ఉండొచ్చు. ఎవరు నిలబడి ఉంటే వచ్చినట్టు ఊపేస్తారు. అసలు మాకిందుకు లేనట్టుగా ఆడుతున్నారు. కొంచెం పుష్ చేస్తుంటే స్కోర్ 240-250 పాసిబుల్ పెట్టున్నా కూడా వేరేలాగా ఉండేది మ్యాచ్ నిన్న. సో అదే పరిస్థితి. వీళ్ళిద్దరు బాగా ఆడారు. ఓపెనర్స్ ఇద్దరే బాగా ఆడింది. సో అలా 212కి 8 వికెట్లు పడ్డాయి. సో బౌలర్స్కి వస్తే, శ్రీలంక బౌలింగ్కి వస్తే మధుశంక ఫాస్ట్ బౌలరు 3 వికెట్లు. తర్వాత చమీరాక్ అనుకుంటా 1 రన్స్ ఎక్కువ ఇచ్చేసాడు మనోడు. 40+ ఇచ్చాడు, 48, 47 అయితే ఇచ్చాడు. నెక్స్ట్ చమీరాకు వస్తే, చమీరా కాకుండా ఇంకెవరున్నారు, 2 వికెట్లు తీశారు. ఎవరు, హూ ఈజ్ దట్ గాయ్? 2 వికెట్స్ తీసాడు. ఎవరు అతను, పేరు గుర్తురావట్లేదు నాకు. మధుశంకర్, చమీరా, ఇంకెవరున్నారు, ఒక ప్లేయర్ ఉండబ్బా మర్చిపోయాను, గుర్తొచ్చేదా. వీళ్ళ పేర్లు రకరకాలుగా ఉంటాయి శ్రీలంక వాళ్ళు. సో అలా బౌలింగ్తో 212 పోయింది స్కోరు శ్రీలంక తరఫున. పాకిస్తాన్ వాళ్ళది. సో ఇందాక ఒక ప్లేయర్ మర్చిపోయి చెప్పాను కదా, శ్రీలంక బౌలరు మెయిన్ ప్లేయర్, కెప్టెన్నే మర్చిపోయినాము. దసన్ షనక 2 వికెట్స్ తీసాడు. సో శ్రీలంక సెకండ్ ఇన్నింగ్స్, శ్రీలంక బ్యాటింగ్కి వస్తే 208 కొట్టారు. 6 వికెట్లు ఎంత పడ్డాయి. ఓపెనర్స్ నిశాంక, మిషారా వికెట్ కీపర్. ఇంతకుముందు కుషాల్ మెండిస్ కదా వికెట్ కీపర్, మామూలుగా మిషారా వచ్చాడు, 20+ కొట్టాడు. నిశాంక ఆడలేదు. తర్వాత చరిత్ అలాస్కర్ ఏదో అన్నాడు, చరిత్ అలాస్కర్ 20+ కొట్టాడు. నెక్స్ట్ ఇంకెవరు ఆడారు బాగా, వీళ్ళు ఇంతగా రాలేదు రన్స్ కూడా. పవన్ పట్నాయక్ ఏదో కదా సంథింగ్, పవన్ అతను బాగా ఆడుతున్నాడు. లాస్ట్ ప్రీవియస్ మ్యాచెస్ కూడా చాలా బాగా ఆడాడు. 50+ కొట్టాడు, అరౌండ్ 56-58 కొట్టాడు, బాగా ఆడాడు. నెక్స్ట్ ఇంకెవరు ఆడారు, కెప్టెన్ మళ్ళీ కెప్టెనే దసన్ షనక కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 76 కొట్టాడు, 70+, 76 కొట్టాడు. 1 మ్యాన్ షో కెప్టెన్ ఇన్నింగ్స్. లాస్ట్ దాకా ఉండి గెలిపించాడు టీంని. కొట్టాడు. ఎట్ట ఇంకా పోతున్నాం కదా ఇంటికి, లాస్ట్ మ్యాచ్ అని బాగా ఆడతాం, లేకపోతే మనం కొట్టకపోతే
వాళ్ళు కొడతారు, జనాలు కొడతారని స్టేడియంలో కొట్టినట్టుంది అది. ఊపిడే ఇప్పుడు నాకు అప్పుడు అనిపించింది, పాపం వదిలేయచ్చు కదా పాకిస్తాన్ వాళ్ళని, పాపం అంత కష్టపడి కొట్టి వదిలి మీరట్టు పోయినారింటికి వాళ్ళని వదిలేయచ్చు కదా అనిపించింది నాకు. వదల ఆయన కొట్టుడే, ఇద్దరం పోదాం పా ఇంటికి అన్నట్టు నిన్న. సో అది పరిస్థితి. పవన్ రత్నాయింగే. నెక్స్ట్ కెప్టెన్ దసున్ షనక, వీళ్ళిద్దరు బాగా ఆడారు. ఆడినా కూడా ఓడిపోయారు. పాకిస్తాన్ గెలిచింది కానీ ఎవరికి లేకుండా పోయారు. సో అలా బ్యాటింగ్కి వస్తే శ్రీలంక బ్యాటింగ్కి వస్తే, నెక్స్ట్ పాకిస్తాన్ బౌలింగ్కి వస్తే షాహీన్ అఫ్రిడి రన్స్ ఎక్కువ ఇచ్చేసాడు, 40+ ఇచ్చాడు, వికెట్స్ తీసాడు మనవాడు. తర్వాత ఎవరు తీశారు, అబ్రర్ అహ్మద్ 3 వికెట్లు తీశాడు. స్పిన్నర్ 3 వికెట్లు పడ్డాయి. నెక్స్ట్ ఇంకెవరున్నారు, మన వైరల్ బౌలర్ ఉస్మాన్ తారిక్ వికెట్ల వల్ల రన్స్ ఎక్కువ చేశాడు, 40+ ఇచ్చాడు. అతను కూడా వికెట్లే వల్ల అసలు మనకి. మహమ్మద్ నవాజ్కి 1 వికెట్ పడింది. సో అది పరిస్థితి. లాస్ట్ ఓవర్ 20th ఓవర్ కూడా మనోడే వేసాడు, షాహీన్ అఫ్రిడి. లాస్ట్ 2 balls అనుకుంటా. లాస్ట్ ఓవర్ 28-20+ కొట్టాలా, కొట్టాడు. 6లు కొట్టాడు, 4లు కొట్టాడు, 6లు కొట్టాడు. 2 balls ఉన్నప్పుడు 6 runs కొట్టాలా, బయటికి వేసాడు బాల్. 2 balls బయటికి వేసాడు తెలివిగా. కొట్టున్నా బాగుండేది, కవర్ డ్రైవ్ అయినా అట్లయినా తట్టినా పోయేది బాల్. అన్ని ఇట్లా స్కూప్ ట్రై చేస్తున్నాడు, ఇట్లా చేస్తున్నాడు, అనవసరంగా వేస్ట్ చేసుకున్నాడు. మేబీ కొట్టుండొచ్చు, బ్యాడ్ లక్, కానీ బాగా తెలివిగా ప్లాన్ చేసేసాడు బాల్ షాహీన్ అఫ్రిడి. సో అలా పాకిస్తాన్ గెలిచింది, శ్రీలంక ఓడిపోయింది. సో ఈరోజు సండే, ఈరోజు 2 matches ఉన్నాయి. మధ్యాహ్నం మ్యాచ్ మనకి చల్తానాయి, జింబాబ్వే వర్సెస్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ మంచి ఫామ్లో ఉంది, జింబాబ్వే కిందకి వెళ్ళిపోయింది. అది అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో జరుగుతుంది. సో ఆ మ్యాచ్ తర్వాత మెయిన్ మ్యాచ్, మన మ్యాచ్ 7కి ఉంది. ఇది మెయిన్ మ్యాచ్ మనకి ఈరోజు, ఇండియా వర్సెస్ వెస్టిండీస్. వెస్టిండీస్ అంటే మేము వేస్తాం, నాకు ఒక ప్లేయర్ గుర్తొస్తున్నాడు, హెడ్ మేయర్. కొట్టుడప్ప లెఫ్ట్ హ్యాండ్. ఛాన్స్ ఇచ్చావంటే మాత్రం అయిపోయాడు, తీస్తే త్వరగా వికెట్ తీయాలి, గ్యాప్ ఇచ్చినావంటే అయిపోయినవే. సో అదే పరిస్థితి. ఈరోజు నైట్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. కోల్కతాలో ఈడెన్ గార్డెన్స్లో జరుగుతుంది. వెస్టిండీస్ ప్లేయర్స్కి చాలా ఫేవర్ చేసే పిచ్ ఇది, బాగా వాళ్ళకి అలవాటు ఉన్న పిచ్ ఇది. కోల్కతా నైట్ రైడర్స్ టీంలో నీకు అందరూ వెస్టిండీస్ ప్లేయర్స్ ఉన్నారు. రసల్ ఉన్నాడు అంటే అసలు ఈ టీంలో లేడులే, మామూలు చెప్తున్నాను. వెస్టిండీస్ వాళ్ళకి బాగా కలిసి వచ్చే పిచ్. సో ఈరోజు చూడాలి. టీమ్స్కి వస్తే ఫస్ట్ ఇండియా టీంకి వస్తే బ్యాటింగ్ చూసుకుంటే సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే నా గెస్ వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాటింగ్. సో బౌలర్స్కి వస్తే ఇంకా నీకు అక్షర్ పటేల్ ఉన్నాడు, జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు, హర్షదీప్ సింగ్ ఉన్నాడు. అవును, మిస్ అయినామా, వరుణ్ చక్రవర్తి. మెయిన్ స్పిన్నర్స్ ఉన్నారు. స్పిన్ ఇది నాకు తెలిసి స్పిన్కి బాగా ఫేవర్ చేసే పిచ్ ఈడెన్ గార్డెన్స్ కోల్కతా స్టేడియం. సో అది నెక్స్ట్ వెస్టిండీస్ టీంకి వస్తే ఫస్ట్ బ్రాండన్ కింగ్, షై హోప్ కెప్టెన్ అండ్ వికెట్ కీపర్. బ్రాండన్ కింగ్ పెద్దగా ఏం ఆడట్లేదు ఈ టోర్నమెంట్, పెద్దగా ఏం ఆడట్లేదు బ్రాండన్ కింగ్, నాకేమనిపించలేదు. షై హోప్ పెద్దగా ఆడట్లేదు. హెడ్ మేయర్, పావుల్, రూథర్ఫోర్డ్, రోస్టన్ చేసి కూడా తీసుకొస్తాను నాకు తెలిసి, స్పిన్ కాబట్టి. నెక్స్ట్ అఖిల్ హుస్సేన్, మోతీ బాగా వికెట్లు తీస్తున్నాడు. సో వీళ్ళు బౌలింగ్ సెక్షన్కి వస్తాయి. సో వీళ్ళు మెయిన్ ప్లేయర్స్ అనుకుంటున్నా, వీళ్ళ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నా. సో చూడాలి ఎలా ఆడతారు మ్యాచ్. హోప్ ఇండియా విల్ విన్.